హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఈరోజు కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇంకా చాలా పెద్ద ఫ్లవర్స్ అవుతున్నాయి. ఈ స్మెల్కి ఏమీ పురుగులు కూడా రావు. గార్డెన్లో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉంటే గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుంది. రాధా మనోహరం ఫ్లవర్స్. వర్షం పడినప్పుడు చాలా వరకు ఫ్లవర్స్ అన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. కొన్ని రోజ్ ఫ్లవర్స్, కొన్ని రెడ్ రోజెస్, కొన్ని పింక్ రోజ్ వచ్చినాయి ఈరోజు. ఈ ఫ్లవర్స్ వైట్, పింక్ 2 కలర్స్తో చాలా బాగున్నాయి రోజెస్. ఇక్కడ చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్. పింక్ రోజ్. ఈరోజు కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్ వచ్చినాయి. చిన్న చిన్న కొమ్మలు పెట్టినా చాలా బాగా వచ్చినాయి. వైట్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్, మందారం. ఈరోజు రెడ్ మందారం, ఎల్లో మందారం, కొన్ని మందారం ఫ్లవర్స్ వచ్చినాయి. కోస్తున్నాను. ఈ ఫ్లవర్ ఇప్పుతుంది. చుట్టూ ఒక స్టార్ లాగా ఎంత బాగా వచ్చిందో. ఈరోజు కోస్తున్నాను. 2 కలర్స్తో ఈ మందారం చాలా బాగుంది. ఇక్కడైతే పింక్, ఆరెంజ్ 2 కలర్స్ పెట్టాను. ఎర్లీ మార్నింగ్ తీస్తే ఇలా ఉంది. మళ్ళీ తీసాను కాసేపటికి. కొంచెం లేట్గా విప్పింది ఫ్లవరు. ఇక్కడ సింక్ ఫ్లవర్స్కి వస్తున్నాను. డైలీ కొన్నన్న వస్తున్నాయి. ఈ చిన్న డబ్బాలో పెట్టాను. ఇదిగోండి, మళ్ళీ కాసేపటికి తీసాను. ఎర్లీ మార్నింగ్ ఏమో చిన్నగా ఉంది. చాలా బాగా వస్తుంది. ఇలా విప్పింది. ఎల్లో, రెడ్ చాలా బాగుంది కలరు. ఫ్లవర్ కూడా చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది. చాలా కలర్స్ పెట్టాను. నాకు మందారం ఫ్లవర్స్ చాలా ఇష్టం. డైలీ కొన్నన్నా వస్తున్నాయి. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కొన్ని కొమ్మలు పెట్టినా ఈజీగా వచ్చేస్తాయి మందారం. టెర్రస్ పైన బేర మొక్కలు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. చిన్న ప్లాంట్కే ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ మంత్లో ఇంకా బీరకాయలు కూడా రెడీ అవుతాయి. డ్రై అయిపోయింది కొత్తిమీర. కొన్ని వాటర్ పోసాను. తోటకూర కూడా కొంచెం హైట్ అయింది. ఫస్ట్ టైమే మట్టి చేంజ్ చేసినప్పుడు ఇలా తోటకూర జల్లేసి ఏ సీడ్ పెట్టుకున్నా చాలా బాగా వస్తుంది తోటకూర. మట్టి గట్టిగా అయినాక జల్లినా ఇంకా అంతగా రాదు, వేస్ట్ సీడ్స్. ఇక్కడైతే ఈ బౌల్లో మెంతులు వేసాను. చాలా బాగా వచ్చింది ఆకుకూర.